హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందింది. 2024-29 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-2029 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. 73 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. పర్యాటక, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లోని కూడా మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రాన్కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యాదీవెన ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టు. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు. నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాము, మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని మాజీ మంత్రి సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు. ఇటువంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసాదంలో కల్తీ గతంలో ఎప్పుడు జరిగినట్లు వినలేదు అన్నారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది.
ఆ విధంగా ప్రభుత్వం రావాలని మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ ని ఆపలే చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఏదో పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్ గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నేను ఒక మతం, రోడ్ పైన ఇంకొక మతము. నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను, రోడ్ పై నాకంటే పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తా ఉంటాను. దిస్ ఇస్ నాట్ ద వే వి గో. ఇది మంచి పని కానే కాదని నా భావన. అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఆ బాధ్యతను నిర్వహించాలి, నిర్వహిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది. ఏదైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఇంత ముందర స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయం మీ ద్వారా అందరికీ మనం చేస్తా ఉన్నాను. దే హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తా ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన. దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్. అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు. కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా.
మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్? మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ, ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన వెతుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది. ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచకోత చేస్తుంటే, గౌతరాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు వైఎస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు, ఉక్కు శాఖ మంత్రి, ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని దిక్కు చూశారా? చిల్లిగవ సాయమైనా చేశారా? కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లు అయితే, తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? విశాఖ స్టీల్ను ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదని అడుగుతున్నారు. 4,200 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది, వాళ్ళకి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది. మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారా? మీరు నిజంగానే విశాఖ స్టీల్ని కాపాడే వాళ్ళైతే 4,200 మందిని ఎందుకు తొలగించారు? వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 14,000 మంది ఉన్నారంట. వాళ్ళకు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ స్టీల్ని కాపాడేది? ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు 4 నెలలు 5 నెలల నుంచి అసలు మాకు జీతాలే లేవు అంటున్నారు. మీరా కాపాడేది విశాఖ స్టీల్ ఆదుకోవాలన్న ఉద్దేశమే మీకు ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారే, గాడిదలు కాసారా? క్యాప్టివ్ మైన్ ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? సెయిల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఎందుకు చేయలేదు? కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా? కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో, గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా? ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా? సంవత్సరం కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఆదుకున్న మొఖాలు కాదు మీ. ఈరోజు మేము చిల్లర రాజకీయాలు చేశామని మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి. ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు. ఈరోజు దీనికి ముందు 30వ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు.
సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో